గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా గోంగూర తోటగాడ కాపు కాస కోడి కూస వేళ దాకా ఎదురు చూసా అంతలోనే పెరిగిపోయే ముద్దు ఆశ నీకు వెన్న ముద్దలిచ్చుకుంటే వెంకటేశ కోరుకున్న దూరకన్నె గోరు ముద్దర పుడమ్మో ఓరి పిల్లడా తలగడా మల్లె పూల జల్లడా నువ్వు నాకు నచ్చినావు అందగాడా అమ్మడు గుమ్మడు అంత నచ్చినప్పుడు దాచమాకు ఉట్టి మీద బాల మీగడా. ఈ రోజు మనం డాన్స్ చేసాం గోంగూర తోట శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ తో మామూలుగా ఉండదు ఈ పూట. మనమేనా తొక్కుతున్నావా పొద్దున్న గట్టిగానే తిన్నా మనం కూడా చెప్తావా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అన్నవరం ఈ రోజు మనం ఉన్నది శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ భీమవరం. షో స్టార్ట్ చేద్దాం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. సో జోష్ లో ఫస్ట్ రౌండ్ వచ్చేసి సో తగ్గేదేలో ఫస్ట్ క్వశ్చన్, ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని ఏ విషయంలో అనిపిస్తుంది? నా పేరు సతీష్. సతీష్, ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టమని ఏ విషయంలో అనిపిస్తుంది? మనకి ఇష్టమైన మేడం రానప్పుడు. ఏ మేడం అంటే ఇష్టం? ఇంగ్లీష్ మేడం. ఇంగ్లీష్ మేడమా? ఇంగ్లీష్ వచ్చా? ఇంగ్లీష్ మేడం ఎందుకు ఇష్టం అంటే దగ్గరుండి ఇంగ్లీష్ చదివిస్తారు కదా. ఎలా చదివిస్తారు? ABCD అసలు నన్ను చదివించవా? సూపర్ సూపర్. అమ్మ నీ పేరు? దీపిక. ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని నీకు ఏ విషయంలో అనిపిస్తుంది? ఫోన్ కాలేజ్లోకి ఎలవ లేనప్పుడు. నువ్వు ఇంటి దగ్గర రీల్స్ చేసి కాలేజీలోకి వచ్చి రీల్స్ చేసి అసలు చేస్తావా రీల్స్? అట్లా ఉంటుంది మనతోని చేయగలరు. అట్లుంటే మనతో మనల్ని ఎవరు రాపేది? అంతేనా? నీ పేరు? నా పేరు వంశీ. వంశీ, ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని ఏ విషయంలో నీకు అనిపిస్తుంది? కాలేజీలో ఫ్రీ వైఫై లేనప్పుడు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? నా పేరు పద్మప్రియ. పద్మప్రియ, రెండు పేర్లు ఏంది? మా మమ్మీ వాళ్ళు అలాగే పెట్టారు సత్య. అలాగే పెట్టారు. ఇప్పుడు నీ పేరు సత్యశ్రీ ఏంటి రెండెందుకు అని అడిగింది ఆవిడ. సత్యశ్రీ కాదు, సత్యశ్రీ. అవును పద్మప్రియ. పద్మప్రియ కాదు పద్మప్రియ. ఓకే పద్మప్రియ, ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని ఏ విషయంలో నీకు అనిపిస్తుంది? బంక్ కొట్టడానికి కాలేజ్లో గోడలు ఎత్తులో లేనప్పుడు. ఓకే, మరి మన టీం నుంచి ఎవరు వస్తున్నారు? ప్రసన్న కుమార్. ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని నీకు ఏ విషయంలో అనిపిస్తుంది? అందమైన అమ్మాయి లేనప్పుడు. అందమైన అమ్మాయి లేనప్పుడు. నీ పేరు? సౌమ్య. ఇది లేకపోతే ఈ కాలేజీలో చదవడం కష్టం అని ఏ విషయంలో నీకు అనిపిస్తుంది? మా కాలేజ్లో స్పెషల్ మేకప్ రూమ్స్ క్రియేట్ చేయనప్పుడు. రే మనం నేచురల్ బ్యూటీస్ రా, మనకి మేకప్ ఎందుకు? అంత లేదు, ఇక్కడికి వచ్చిన ప్రతి అమ్మాయి లిటిల్ బిట్ అయినా మేకప్ వేసుకున్నారు. మేకప్ వేసుకోలేదు, ఎవరు వేసుకోలే. ఇదిగో ఇక్కడ కేజీ 2 వాటర్ బాటిల్ ఇవ్వండి. ఎంత ఎందుకు చెప్తా. నువ్వు టెస్ట్ చేసావు కదా, ఇప్పుడు మా అమ్మాయి కూడా టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేయరా. అయ్యి బాబోయ్, ఓకే సార్. ఇప్పుడు ఆరిపోరు మంచండి, ఇవన్నీ పట్టుకెళ్ళి కాళ్ళే వేస్తుందా. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ అడిగేద్దామా? సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, లవ్ లో బ్రేకప్ అవ్వకూడదంటే ఏం చేయాలి? లవ్ చేయకూడదు. ఇదే
నీ పేరు దిలీప్. లవ్ లో బ్రేకప్ అవ్వకూడదంటే ఏం చేయాలి? ఎస్ ఆర్ నో తెలియకుండా తలకాయ ఇవ్వాలి. ఎస్ అన్నో అని చెప్పి చెప్పిన దాని ప్రతి దానికి లవ్ ఒప్పలా. ఎలా ఒకసారి ఎస్ అన్నో ఊపు. సో మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? నీ పేరు? నా పేరు కావ్య. కావ్య, లవ్ లో బ్రేకప్ అవ్వకూడదంటే ఏం చేయాలి? అమ్మాయి కోసం తాజ్ మహల్ కట్టించాలి. అంటే నీ కోసం ఇప్పుడు తాజ్ మహల్ కట్టించాలా? అంతే కదా మరి. బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. బాయ్ ఫ్రెండ్ లేడా? ఏయ్! ఫేస్ కొంచెం రైట్ టర్న్ ఇచ్చుకో. ఉన్నాడు. తగ్గేదేలో థర్డ్ క్వశ్చన్. అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? నా పేరు గాయత్రి. అరే ఏంట్రో ఇది అని ఎప్పుడు అంటాం? ఫస్ట్ టైం బ్యాచిలర్స్ రూమ్ చూసినప్పుడు అరే ఏంట్రా ఇది. పేరు? విజయ్. అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? మా ఫ్రెండ్ పులిహార కలిపినప్పుడు ఏంట్రా ఇది అంటాం. నీ పేరేంటమ్మా? హేమ. అరే అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? బాయ్ ఫ్రెండ్ రెస్టారెంట్ తీసుకెళ్తారని చెప్పి పానీపూరి దగ్గర తీసుకెళ్ళి సరిపెట్టేస్తారా ఏంట్రా ఇది అని. నా పేరు హేమంత్ వర్మ. అరే ఏంట్రా ఇది అని ఎప్పుడు అంటాం? పార్క్లో లవర్స్ ముచ్చలు చూసినప్పుడు. నా పేరు దీపిక. దీపిక, అరే ఏంట్రో ఇది అని ఎప్పుడు అంటాం? 1+1 ఆఫర్ పెట్టి రెండిట్లకి ఒకటే రేట్ పెట్టేసినప్పుడు అరే ఏంట్రా ఇది అనిపిస్తుంది. చంద్రిక. చంద్రిక, అరే ఏంట్రో ఇది అని ఎప్పుడు అంటాం? ఫోటోలో మహేష్ బాబులా ఉన్నప్పుడు డైరెక్ట్గా చూసినప్పుడు చంపునేష్ బాబులా ఉంటే అరే ఏంట్రా ఇది అనుకుంటాం. సో సత్య, అశోక్ నిజంగా మా అమ్మాయిలు చాలా క్రేజీగా ఆన్సర్ చెప్పారు, మీ అబ్బాయిలు కూడా చాలా క్రేజీగా ఆన్సర్ చెప్పారు కదా. చాలా బాగా చెప్పారు మా వాళ్ళు. సో చాలా బాగా చెప్పారు కాబట్టి చాలా బాగా చెప్పారు, కానీ ఎందుకో కొద్దిగా నీరసంగా చెప్పారు అనిపించింది. ఆహా. కొంచెం ఎనర్జీ పెంచుదాం అనిపిస్తుంది. ఎనర్జీ వాళ్ళలో. ఎంతైనా మా అమ్మాయిలు ఉన్న జోషు మీ అబ్బాయిలో లేదు. మా అబ్బాయిలో లేదా? ఆహా, అయితే ఏం చేస్తావు? చిన్న టాస్క్ ఇస్తాను. అరే ఇందాక ఆన్సర్ చెప్పిన ఒక నలుగురు రండ్రా. సో పార్టిసిపెంట్లు ప్రాపర్టీస్ వచ్చాయి కదా. అవును. మరి టాస్క్ ఏంటంటే, సో నా టీం నుంచి ఒక పర్సనల్ అక్కడ నుంచుంటాడు, నోట్లో బోర పెట్టుకుంటాడు అనమాట. సో ఆ వెనకాల నేను కొడతా. వెనకాల కొట్టినప్పుడు ఆడు అదంతా ఆపుకుని బోర్ వదకూడదు. నువ్వు ఎంత కొట్టినా పెయిన్ భరిస్తూ బూర మాత్రం ఊతకూడదు. అంటే ఇప్పుడు పెయిన్ వస్తే మాత్రం ఆ అని అంటాం కాబట్టి ఆ అరుపేదో ఈ బోర్లో ఊదకూడదు. అవును, ఓకే. అలాగనే అన్నా సరే, చిన్న సౌండ్ వచ్చినా కూడా మళ్ళీ బాగా చేస్తాను అంతే. ఏంట్రా ఇది కొట్టుడు గేమ్? మరి అలాగే ఉంటది. సో నా టీం వచ్చినప్పుడు నువ్వు కొట్టుకోవచ్చు, నీ టీం వచ్చినప్పుడు నేను కొడతాను అనమాట. సో అర్థమైందా? అర్థమైంది. ఓకే, మరి మా టీం కూడా రెడీగా ఉంది. రెడీయా? రెడీ. సో ఫస్ట్ నా టీం నుంచి ఆడతారనమాట. సో నువ్వు కొడతావు. అవును, నేనే కొడతా. ఓకే. ఎంత పెయిన్ ఉన్నా భరిస్తూ బూర మాత్రం ఊతకండ్రా. ఓకేనా? ఊదారా? ఎన్నిసార్లు ఊదితే అన్నిసార్లు దెబ్బలు. బాగా చేస్తాను కదా నేను. అంతేనా? సో ఈ టాస్క్ ఆడడానికి నా ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. రెడీ? 1 2 3 గో గో. ఏదో సౌండ్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చిందిరా? రెడీ? 1 2 3 గో గో గో. ఈసారి అస్సలు ఊదకు, కంట్రోల్ చేసుకో. పెయిన్ అంతా ఊదావో నేను ఊదుతా బయటికి. పద. రెడీ? 1 2 3 గో. కానీ చాలా పాడారా. నేను కావాలని నేను కొట్టలేదు, మనతో ఫ్రెండ్స్ కదా కదా. ఎలా ఉందో చూద్దాం. అది ఎర్రగొచ్చే ఉంటది. ఈ టాస్క్ ఆడడానికి నా సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. రెడీయా? రెడీ? 1 2 3 1 2 3 గో. బోర్లోంచి రావాలి, గొంతులోంచి వచ్చింది ఇది. దా. రెడీ? 1 2 3 డీజే బ్రావో. బాబాయ్ ఓహో, వదలలే. క్లాప్స్ రా, క్లాప్స్ రా.
సో వాళ్ళ టీం వాళ్ళు అయితే టాస్క్ బాగానే ఫినిష్ చేశారు. మా టీం వాళ్ళు ఇంకా బాగా ఫినిష్ చేస్తారు అనుకుంటున్నాను. రెడీయారా? రెడీ మా వాళ్ళు. చూడు కొట్టుకో. 3, 2, 1 గో. కొట్టలేదురా? చూపు తమ తమ పన్నులకు అసలే కొట్టడంలో స్పెషలిస్ట్ నేను అసలు. రెడీ? అదేంట్రా? రాలేదు సౌండ్ రాలేదు. సో నా టీం నుంచి సెకండ్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నాడు. 3, 2, 1 గో. రే తట్టుకోరా. బాధ వచ్చేస్తుంది ఒకసారి నీకు. ఒకసారి కొట్టు. రానుకో అంతే. తట్టుకో 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 తట్టుకో. సూపర్ రా సూపర్ రా సూపర్ రా. ఓ సూపర్ క్లాప్ రా ఒకసారి. నా టీం వాళ్ళు టాస్క్ అయితే చాలా బాగా చేశారు. అదరగొట్టేశారు. నీ టీం వాళ్ళు ఏంటి? నా టీం వాళ్ళు చాలా బాగా చేశారు. ఏం చేశారమ్మా? ఏం చేశారని టాస్క్ చేశారు. టాస్క్ చేశారా? వెనకాల బాబాయ్ అమ్మ బాబాయ్ అన్నారు. టాస్క్ చేసినట్ట మా వాళ్ళు చూడు. అంతలేదు. ఆడైతే అసలు కొట్టకుండానే పారిపోయాడు. ఎవడాడు? వాడు. టెస్ట్ చేసుకున్నాం అండి. పొద్దున్న జాగింగ్ చేయలేదు, ఇక చేశాడు. అమ్మ బాబాయ్ ఆడైతే బోర్మింగ్ అయ్యాడు ఒకసారి. రెండు టీంలు టాస్క్ చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్. సో సత్య, అశోక్, మరి టాస్క్లు అయిపోయినాయి, క్వశ్చన్లు అయిపోయినాయి, ఆన్సర్లు అయిపోయినాయి కదా. ఇదే చూస్తే మరి గేమ్ 2 వెళ్ళిపోదామా? మరి గేమ్ 2 వచ్చేసి ఆడుతూ పాడుతూ. ఆడుతూ పాడుతూలో ఈ రోజు మనం ఆడుతున్న గేమ్ పట్టరా పట్టు ఉడుం పట్టు. సో పట్టరా పట్టు ఉడుం పట్టు గేమ్ ఆడడానికి పార్టిసిపెంట్ కావాలి కాబట్టి పార్టిసిపెంట్ పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్. పట్టరా పట్టు ఉడుం పట్టు గేమ్ ఆడడానికి మా పార్టిసిపెంట్లు వచ్చారు. ఎరా పార్టిసిపెంట్లు రెడీయా? రెడీ. ఆడదామా? ఆడదాం. అది రే సింహాలు రెడీయా? అర్రే అర్రే చూడు. పట్టర పట్టు ఉడుం పట్టు గేమ్ ఆడడానికి మన పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో ఫీల్డ్ కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోదామా? సో సత్య, అశోక్, పట్టరా పట్టు ఉడుం పట్టు గేమ్ ఆడడానికి ఫీల్డ్ లోకి అయితే వచ్చేసాం. ఫీల్డ్ లోకి వచ్చేసాం. పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు. ప్రాపర్టీస్ ఏంటి లేవనుకుంటున్నారా? ఉండవు, ఎందుకంటే ప్రాపర్టీ ఆల్రెడీ ఇది ఉంది కదా. దిస్ ఇస్ ఈ గేమ్ ప్రాపర్టీ అన్నమాట. సో నా టీం మెంబర్స్ ఉన్నారు కదా. ఫస్ట్ మా వాళ్ళు ఆడితే కనుక ఫస్ట్ అబ్బాయి ఏమో కొబ్బరి చెట్టు పట్టుకుంటాడు, అలాగే మిగతా వాళ్ళు నడుము పట్టుకుంటారు అనమాట. అర్థమైంది కదా? 5 మెంబర్స్ ఇలా పట్టుకుని ఉంటారు. సో నీ టీం వాళ్ళు 5 మెంబర్స్ కూడా మా టీం వాళ్ళని లాగేయాలి. ఎవరు తక్కువ టైంలో ఈ గేమ్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్. సో నా టీం వాళ్ళు ఆడినప్పుడు నీ టీం వాళ్ళు ఆగుతారు, నీ టీం వాళ్ళు ఆడినప్పుడు నా టీం వాళ్ళు ఆగుతారు. అర్థమైందా? ఆడదామా? 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 సో 2 టీంలు కూడా చాలా మంచిగా ఉంది కాబట్టి లెట్స్ ప్లే. సో పట్టరా పట్టు ఉడుం పట్టు గేమ్ ఆడడానికి నా టీం రెడీగా ఉంది. రెడీయా గైస్? రెడీ 1, 2, 3 గో. అశోక్ టీం నుంచి ఒక పర్సన్ అవుట్ అయ్యాడు. ఇద్దరు అవుట్ అయిపోయారు.
అశోక్ టీం నుంచి రెడీ రారా అశోక్ టీం ఓడిపోయింది. సో పట్టర పట్టు ఉడుంపట్లో అశోక్ టీం మెంబర్స్ ని నా టీం లాగి పడేసింది. వీళ్ళ టీం లాగి పడడానికి నా టీం రెడీగా ఉంది. రెడీ ఆరా? 3, 2, 1 go. పట్టర పట్టు ఉడుం పట్టు గేమ్ లో నా టీం 2 minutes 45 seconds లో అశోక్ టీం ని లాగి పడేశారు. సో పట్టర పట్టు ఉడుం పట్టు గేమ్ లో నా టీం అయితే 1 minute 20 seconds లో లాగి చాలా బాగా ట్రై చేశారు మీ వాళ్ళని లాగడానికి. బట్ ఒక్కొక్కసారి అలా జరుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి కాదు 10 సార్లు జరుగుతుంది. గొడ్డలు చింపేసుకున్నారు ఒక్కొక్కడు. మా వాళ్ళు అయితే ఛాన్స్ దొరకలేదు కానీ లేదా కొబ్బరి చెట్టు కూడా లాగేది. అంత లేదులే మా వాళ్ళు కాబట్టి ఏదో ఛాన్స్ ఇచ్చాం కదరా, అంతే కదా. ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. సో నా టీం అయితే విన్నర్ అయింది. విన్నర్స్ గెలుచుకుంటున్నారు జోష్ ప్రింటెడ్ టీ షర్ట్. రన్నర్ గెలుచుకున్నారు జోష్ ప్రింటెడ్ క్యాప్స్. సో నా టీం విన్ అయింది కాబట్టి అరే మీకు ఎలా అనిపించిందిరా? ఛాన్స్ అయితే చెట్టు కూడా లాగేసేవాళ్ళం. ఓహో చెట్టు కూడా లాగిద్దాం మా వాళ్ళు ఛాన్స్. అబ్బో మా వాళ్ళకి ఎలా అనిపించిందో అడుగుదాం. చాలా కష్టంగా అనిపించింది. వాళ్ళు గేమ్ నగ్గారు, మేము ఆడియన్స్ హృదయాలు నగ్గాం. సో ఎవరు విన్నర్స్ ఎవరు రన్నర్స్ పక్కన పెడితే ఇద్దరు కూడా చాలా బాడారు. థ్యాంక్ యూ డార్లింగ్. థ్యాంక్ యూ సో మచ్. సత్య చెప్పు అశోక్. మరి ఈ ఎంటర్టైన్మెంట్ డబల్ చేయడానికి మరి చోటు మోటుని పిలిచేద్దామా? పిలిచేద్దాం. లెట్స్ వెల్కమ్ చోటు మోటు. ఈట వరకు స్టార్ట్ అయిపోతుంది అన్న. ఇట్లా కాలు పెట్టు ఫస్ట్. ఇట్లా పెట్టు కొద్దిగా బలంగా ఇట్లా పెట్టు కాలు. ఇట్లా ఎన్నికోటి 1 2 ఎవరు నువ్వు? కాదా ఎవరు నువ్వు? ఇట్లా కాదా ఎవరు నువ్వు? ఏంది ఎవరు నువ్వు? ఇట్రా ఎందుకు తప్పినావు? ఎవరు నూకున్నారు? ఎవరు యాయన్న ఇది కాదా? అమ్మతోటి చెప్పు. నన్ను సంపాలనే కదా నువ్వు బండి నొక్కింది. ఒట్టేసుకో లేదు ఇట్లా నన్ను సంపాలని చూస్తున్నారు. మనం బండి ఎట్లా నొక్కింది కాదు. ఒట్టేసుకో ఎవరి మీద ఒట్టేసినావు? నీ మీద ఒట్టా? ఈ భూమి మీద ఒట్టే నన్ను చంపాలని ట్రై చేయలే. మరి ఎందుకు దొబ్బినావు? ఎవరు దొబ్బమన్నారు నీకు? ఎవరు దొబ్బమన్నారు? ఈడే దొబ్బుతున్నావా? ఇంతకుముందు వేయడం దొబ్బినావా? ఎంత తీసుకున్నావు? అమ్మ తోడు పోలీస్ స్టేషన్ ఫోన్ చేస్తాను. నేను ఫోటో తీస్తాను. మరి ఎందుకు దొబ్బినావు? కాదు ఎందుకు దొబ్బినావు? కాదు ఇట్రా ఎవరు దొబ్బన్నారు నిన్నే? కాదు అమ్మ తోడొట్టే అంటే కార్ మీద ఒట్టే. ఏమే హలో కాదు కామెడీ వీడియోలే రా, సీరియస్ కాదు. ఉన్నావు
ఎవరు కాదు ఇది కారు నాది పెద్దనా నాకేం స్టార్ట్ కాలేదు నువ్వు కంటే నూకుతుందంటే కాదు అట్లా నూకితే ఎట్లా నాకు ఏమన్నా అయితే డ్రైవర్ ఉన్నాడు ఎవరు నువ్వు ఇందుకే యా ఊరు ధరంపూరి ఎంత ఇచ్చినారు నీకు నాకు ఏమీ లేదు నేను నన్ను చంపాలని చూస్తున్నారు కొంతమంది దిన్ను చూస్తావు నన్ను నేను చూడలే దిన్నం నీ సీరియల్ అంతా చూస్తాను నీ సీరియల్ అంతా చూస్తాను నేను సీరియల్ చూసేది కాదు ఈ రోజు నువ్వు ఏమన్నా చేయడానికి ఇచ్చినారా నా సీరియల్ ఎక్కువ చూస్తున్నా నన్ను చంపాలని చూస్తున్నారు అక్కడ బాగా నీకు తెలుదు నువ్వు ఇట్రా ఫస్ట్ ఇట్రా పోలీసులు ఫోన్ చేస్తాను మాట్లాడు హలో పోలీసులు కాదా నాకు అశోక్ సో సత్య నిజంగా అబ్బాయిలు అయితే రగ్గొట్టారు నిజంగానే చాలా బాగా ఆడారు చాలా బాగా టాస్క్లు చేశారు కదా ఎస్ అమ్మాయిలకి ఏం తక్కువ అమ్మాయిలు కూడా చాలా బాగా సూపర్. సో అబ్బాయిలు అమ్మాయిలు పక్కన పెడితే ఇద్దరు కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు, మనం కూడా బాగా ఎంటర్టైన్ అయ్యాం, ఆడియన్స్ కూడా బాగా ఎంటర్టైన్ అయ్యారు కదా. ఇలాంటి క్రేజీ స్టూడెంట్స్ తో ఇంకొక ఫెంటాస్టిక్ ఎపిసోడ్ తో మళ్ళీ మీట్ అవుతాం. Until then keep watching ET Plus. This is Ashok. This is Satyashree. Bye bye.